ఈ కేసును ఫైల్ చేసేటప్పుడు 3 సార్లు కోర్టులో సక్రమంగా ఫైల్ చేయలేదని కోర్టు చివాట్లు పెట్టి వెనక్కి పంపింది ఫైల్. అసలు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ చేయట్లేదా? ఇప్పటి వరకు మనం అంతా కూడా ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చెప్పింది మనం నిజం అనుకొని మనం చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అసలు కేటీఆర్ గారు చెప్పింది నిజమేమో అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కేసే ఫేకా, కావాలని ఒక అసత్యాలని అబద్ధాలని ప్రచారం చేశారా, కావాలని కేసు నమోదు చేసి వీళ్ళని అరెస్ట్ చేశారా? అసలు నిజంగా అలా జరిగితే మరి ఏది ఆధారాలేమి బయట పెట్టకుండా, ఆధారాలేమి చెప్పకుండా మరి రేవంత్ గారి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి అది తప్పు కదా. ఒక ఎలిగేషన్ చేసి బట్టగాల్చి ముఖం మీద వేసేసి మీరు అని చెప్పానంటే ఇప్పుడు మరి వాళ్ళు భుజంగరావు కావచ్చు లేదా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? రాధాకృష్ణరావు గారి పరిస్థితి అంటే ఇది అసలు నిజంగా జరిగిందా, జరగలేదా? ప్రభుత్వం తన గేమ్లో భాగంగా దీన్ని అంతా నడిపిందా? ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ప్రభుత్వం చెప్పింది నిజం అనుకుంటారు. ఎప్పుడైనా ప్రభుత్వం చెప్పిన దానికి బలం ఉంటుంది. కానీ మరి అప్పుడు జరిగినటువంటి దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మరి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటి మరి? ఏ రకమైనటువంటి అంశాలు ఇవన్నీ? ఏ రకమైనటువంటి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? బయట ఒకసారి బండి సంజయ్ గారు మాట్లాడండి. బయట కేసీఆర్ అంటే ఏం తెలుసు అంటే ఇలా అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, డ్రగ్స్, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదోడతామన్నారు. ఒక్కర్లేదు. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చినారు. ఢిల్లీలో ఎవరిని పట్టాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఏమి ఇవ్వాలో అన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఇచ్చిపుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకు ఎక్కింది, కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది, డ్రగ్స్ కేసు బయటగా మాడతలేరు, ల్యాండ్ స్కామ్, శాండ్ స్కామ్, అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరికి ఏం అప్పచెప్పారు, అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది. కాబట్టి అన్ని అయిపోయినాయి, మాట ముచ్చట అయిపోయింది. ఇక చేరికలు మాత్రమే, కలుపుకుంటూ మాత్రమే ఉంది. ఇక మరి బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పరిస్థితి అలాగే కనిపిస్తుంది. కేసీఆర్ గారు లాబింగే ఈ కేసులు సైలెంట్ అయిపోవడానికని ఒక బండి సంజయ్ గారి వ్యాఖ్యలను బట్టి. మధు ఏంటి ఇది గోలా? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మ్యూట్ బటన్ ఆన్ అయినట్టుంది సార్. అందుకోసమనేసి ఎక్కడా కూడా గతంలో ఏ స్థాయిలో అంటే ఇంకా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ అని నడిచింది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి రావడం లేదు, ఎటువంటి సమాచారం కూడా లేదు. ఎందుకు అంటే ఈరోజు చూసుకుంటే భుజంగరావుకి బెయిల్ వచ్చింది, 15 రోజులు మాత్రమే వచ్చింది. కానీ భుజంగరావుకి వచ్చినటువంటి 15 రోజుల బెయిల్ అనేది పక్కన పెడితే అసలైనటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడ? తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు ఆయన కోసం సెర్చ్ చేస్తూ ఉంది, రెడ్ కార్నర్ నోటీస్ అన్నారు, పట్టుకొని వస్తున్నామని చెప్పారు. కానీ ప్రభాకర్ రావు ఇంతవరకు కూడా ఇండియాకు రాలేదు, అండ్ మోర్ ఓవర్ ఈ కేసును ఎదుర్కోవడం లేదు. మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుంది, ఏం జరిగింది? నిజంగానే ఆడియోలు, అదేవిధంగా మొత్తం వాటికి సంబంధించినటువంటి పెన్డ్రైవ్లన్నీ కూడా సేకరించాము, మేము వెళ్ళాము, వెతికాము, అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాము, అదంతా కూడా వెతికాము, తీసుకుని వచ్చామని చెప్పారు. ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా కోర్టుకు అయితే ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసు ఏదైతుందో కేసు అంతా చాలా సైలెంట్ అయిపోయింది సార్. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో పలానా నాయకులకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదే ఇతర పార్టీలకు బీజేపీ పార్టీ ఈ నాయకులందరి ఫోన్లు వింటూ వచ్చారు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి మౌనంగానే ఉన్నారు. అటు పోలీస్ అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడం లేదు. ఇప్పుడు అంతా కూడా ఒకటే సైలెంట్గానే ఫోన్ ట్యాపింగ్ అసలు జరిగిందా లేదా అనే డౌట్లు అయితే లేకపోలేదు సార్. ఓకే, మరి చూద్దాం. అసలు ఇదేదో మొత్తం మాయగా ఉంది. అసలు ఏ కేసు ఏది పెట్టినా ఇంతకుముందు మరి ప్రభుత్వం ఏమన్నా రేవంత్ రెడ్డి గారు అన్ని జరిగింది, అట్ట జరిగింది, ఇట్ట జరిగింది అన్నారు. చివరి చూస్తేనేమన్నా కొండందో ఎలుగు కూడా దొరకట్లేదు. మరి ఎలుగు కూడా దొరకనప్పుడు అసలు ఇవన్నీ ఏమున్నాయి అనేది కూడా అనుమానాలు అయితే ప్రజలకు వచ్చేటువంటి పరిస్థితుంది. క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం దీని మీద. ప్రజలకి స్పష్టత ఇవ్వకపోతే ప్రజలు దీని మీద ప్రభుత్వాన్నే తప్పుపట్టేటువంటి పరిస్థితి దగ్గరికి వచ్చింది.